పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో హింస భగ్గుమంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగిన పరిస్థితి. ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులకు దిగింది. పాక్ బలగాల కాల్పుల్లో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉద్రిక్తతలకు దారితీసింది అక్కడ హక్కుల సాధన కోసం చేపట్టిన ఆందోళన. ప్రధాన నగరాల్లో భారీగా నిరసన ర్యాలీలు చేపడుతున్న పరిస్థితి ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో భారీగా హింస చెలరేగింది. ఆందోళన ఉధృతమవుతున్న పరిస్థితి విజువల్స్ మీరు చూడొచ్చు. రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అది ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఒక్కసారి ఆడియో చూద్దాం. बहुत अच्छा रहा। मसला ये है प्यारे भाई मेरी बात सुने, आप हमारे भाई हैं, ये बता दें आपको, ये मुझे लगता है आप नहीं चलेंगे। नरेंद्र मोदी की सरकार आप नहीं चलेगी मेरी जान। విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ బలగాలు పాక్ బలగాలు వాళ్ళ మీద కాల్పులకు తెగబడ్డాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలైన వాళ్ళని అక్కడ సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించే ప్రయత్నం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇప్పటికే కొంతమంది మృత్యువాత పడ్డారు. మరి ముఖ్యంగా ఇటు అవామీ యాక్షన్ కమిటీ అక్కడ ఏఏసీ అని చెప్పి ఒక కమిటీ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలోని దాదాపుగా 72 గంటలుగా వాళ్ళు ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఉంది. ఈ ఆందోళన ఉధృతమవుతున్నాయి. ఈ ఆందోళన గత కొద్ది రోజులుగా కూడా తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోని ఒక్కసారిగా ఎప్పుడైతే ఆందోళన మిన్నంటుతున్నాయో ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ తమ సహనాన్ని కోల్పోయింది. తమ వారి మీదే ఇంత దిగజారుడుతనమా, ఇంత దుర్మార్గమా, తమ వాళ్ళ మీదే వాళ్ళు కాల్పులకు పాల్పడ్డాం. మరి ముఖ్యంగా 8 మంది మృతి చెందారు. 3 రోజులుగా అక్కడ హింస చెలరేగుతూనే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేపడుతున్నారు. 4 ఘటనా ప్రదేశంలోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది.